జన సైనికులకి, వీర మహిళలకి, పార్టీ నాయకులకి స్వాగతం, సుస్వాగతం. నా పేరు వారణాసి సూర్య. 100 రూపీస్ ఎమ్మెల్యే అట్ ద రేట్ ఆఫ్ ఆన్‌లైన్ ఎమ్మెల్యే. పుష్ప ఈ మధ్య మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడబ్బా! ఆ! ఓవర్ యాక్షన్ ఏ స్థాయిలో ఉందంటే, తను ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని చిన్న పిల్లలు కూడా అర్థమైపోతోంది. ఇంకా రాజకీయాలు ఏం చేస్తాడు? దానికి మెచ్యూరిటీ మైండ్ ఉండాలిగా! దానికి మెచ్యూరిటీ మైండ్ ఉండాలి. రాజకీయాలు చేయాలంటే ఎత్తుకు పై ఎత్తులేయాలి. ఎన్నో రకాల సమస్యలు, మనకు తెలియని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని షార్ట్ ఔట్ చేసుకుంటూ ముందుకెళ్తుండాలి. ఆ మైండే లేనప్పుడు రాజకీయాలు ఎందుకబ్బా! ఆ! రాజకీయాలు చేయాలనే ఉబులాటం ఉండొచ్చు. డబ్బులు బాగా ఎక్కువున్నాయి, ఏమైనా చేయగలం అనుకుంటే చేయలేం. డబ్బులతో కొన్ని పనులే చేయగలం. కొన్ని పనులు మాత్రమే చేయగలం. సో, మరి రాజకీయాలు చేయాలనుకునే పుష్పకి ఎటు చూసినా కూడా సోషల్ మీడియాలో ట్రోల్సే ఎదురవుతున్నాయి. తను రీసెంట్‌గా ఒక మీటింగ్ పెట్టేసి, ఓన్లీ నా అభిమానుల కోసమే ఈ మీటింగ్ అని చెప్పేసి పెయిడ్ బ్యాచ్‌ని తెచ్చుకొని, ఒక 1000 మందిని పెయిడ్ బ్యాచ్‌ని తెచ్చేసుకొనేసి, 7 రాష్ట్రాల నుంచి నా అభిమానులు తండోపతండాలుగా నా దగ్గరికి వచ్చేస్తున్నారని చెప్పి. ఎందుకొస్తారు? దేనికొస్తారు? మీరు ఎక్కడ మీటింగ్ పెడతారని ఎందుకొస్తారు చెప్పు? వాళ్ళందరికీ మీరు ఇన్విటేషన్ పంపించారా? ఇదిగో రండి నా అభిమానులు, రండి, ఇదిగో నా ఇన్విటేషన్, స్వాగతం, సుస్వాగతం అని చెప్పేసి మీరేమన్నా ఇన్విటేషన్ పంపారా? ఎక్కడ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు? ఇదిగో నేను ఇట్లా మీటింగ్ పెడుతున్నాను, నా అభిమానులంతా తరలి రావాలి అని చెప్పేసి. అది స్క్రిప్టెడ్. టోటల్‌గా ముందుగానే ప్రీ ప్రిపేర్డ్ ప్లానింగ్ అది. అలా ప్లాన్ చేసి అభిమానులమనే పేరుతో పెయిడ్ బ్యాచ్‌నంతా పిలిపించేసి, వాళ్ళకి భోజనాలు పెట్టి, రాను పోను ఛార్జీలకిచ్చి, అక్కడ ఆ మీటింగ్‌లో చేసే ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు. అక్కడ పుష్ప ఓవర్ యాక్షన్ ఒక రేంజ్‌లో ఉంటుంది. అక్కడ వచ్చిన పెయిడ్ బ్యాచ్ ఇంగ డబ్బులిచ్చారు కదా! యాక్టింగ్ చేస్తారు. యాక్టింగ్ మామూలుగా లేదు. ఒకడు కాళ్ళ మీద పడితే, ఒకడు ఎగిరి కరుసుకొనేసి పుష్పను ముద్దులు పెడితే వర్ణనాతీతంలేండి. అవన్నీ నేను చెప్పలేను నోటితో. వీలైతే సోషల్ మీడియాలో ఆ వీడియోలుంటాయి చూడండి, తరించండి. అలాంటి ఓవర్ యాక్షన్ నాకు తెలిసి ఏ హీరో కూడా చేయడు. ఏ హీరో కూడా చేయడు. సో, ఎప్పుడు అలాంటి ఓవర్ యాక్షన్ వస్తుందంటే ఏమీ లేనప్పుడే వస్తది. ఫ్యాన్సు లేరు. సినిమాలు అంతో ఇంతో ఉన్నాయి. తెలుగు వాళ్ళంతా వదిలేశారు. త్రివిక్రమ్ లాంటి గొప్ప డైరెక్టరే మనల్ని వదిలేశారు. సో, మంచి మంచి డైరెక్టర్స్ అంతా పక్కన పెట్టేశారు. ఆ తమిళ్ తమ్మిని పట్టుకొని 'రాక పోక' అనే 2 సినిమాలు చేసుకుంటూ, ఏదో 1, 2 సినిమాలు చేసుకుంటూ ఆ రూట్‌లో ఉన్నాడు. ఆ సినిమా ఎప్పటికి ఏజొస్తుందో తెలియదు. 'పుష్ప' కష్టాలు వర్ణనాతీతం. ఓవర్ యాక్షన్, మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఎందుకంటే ఖాళీగా ఉన్నాడు. ఆ సినిమా మళ్ళా సంవత్సరానికి వస్తుందో, 2 ఏళ్ళకి వస్తుందో తెలియదు. పొరపాటున నన్ను మర్చిపోతే అనే భయం పట్టుకుంది. ఆ భయంతో మరోపక్క ఇంకొకటేంటంటే, పార్టీ ఎలాగో పెట్టాలనుకుంటున్నాం గదా! 2 ఒకటేసారి కలిసొస్తాయి. "ఏమంటావు డాడీ" అని జెప్పేసి మా అల్లు, మామయ్యని పట్టుకొనేసి, ఇది ప్లాన్ చేయరా నీట్‌గానే ఉంటుంది. కొంచెం టైమ్ స్పెండ్ చేయి" అంటే, జనరల్‌గా ఏ హీరో అయినా గూడా, ఏ పొలిటికల్ లీడర్ అయినా ఎంతసేపు టైమ్ స్పెండ్ చేస్తారు? మహా అయితే 10 నిమిషాలో, హాఫ్ అన్ అవరో, గట్టిగా మరీ ఓవర్ అనుకుంటే 1 అవర్ టైమ్ స్పెండ్ చేస్తారు. ఏకంగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎవడన్నా టైమ్ స్పెండ్ చేస్తాడా? ఖాళీగా ఉన్నోళ్ళే చేస్తారు ఆ పని. 6 గంటలు ఎవడైనా టైమ్ స్పెండ్ చేస్తాడా? ఓవర్ యాక్షన్ కాకపోతే? ఏం పుష్ప, నీకు తెలియదా? ఒక పబ్లిసిటీ ఫిగర్, పబ్లిక్ ఫిగర్, నువ్వు ఫిగర్‌వేగా. పబ్లిక్ ఫిగర్ ఎలా ఉండాలో తెలియదా? 6 గంటలు ఆ టైమ్ స్పెండ్ చేసేది. ప్రతి ఒక్కరు అక్కడ అనుకుంటారు, ఈ మొత్తం ఖాళీ, అక్కడ షూటింగ్ జరగట్లేదు, రాకా షూటింగ్ జరగట్లేదు, ఇంట్లో ఖాళీగా కూర్చున్నాడు. ఏదో ఒకటి టైమ్ పాస్ కావాలనే ఉద్దేశ్యంతో ఇక్కడ మీటింగ్ పెట్టాడు. పబ్లిసిటీ కావాలి. పీఆర్ టీమ్ ఎలాగో ఉంది, పబ్లిసిటీ చేస్తారు. ఇది. ఒక పక్క మనము రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నాం కాబట్టి అది కూడా పబ్లిసిటీ అవుతుంది. నా కోసం చొక్కాలు దించుకునే అభిమానులు ఉన్నారని అందరికీ తెలియజేద్దాం. పోయేదేముంది? మహా అయితే ఒక పూట భోజనం అని చెప్పేసి ఒక 1000 మందిని పిలిపించేసి పెయిడ్ బ్యాచ్‌ని, వాళ్ళను "ఒరేయ్! నువ్వు ఓవర్ యాక్షన్ మరి పొరపాటున కూడా ఒక 10% కంటే తగ్గితే మాత్రం ఊరుకోనురా రేయ్! మరీ ఓవర్ యాక్షన్ ఉండాలని" చెప్పేసి ఒక్కోడికి చెప్పేసి, ఆ ఓవర్ యాక్షన్ అంతా క్యాప్చర్ చేసి అది మీడియాకిచ్చి, ఏంటి పెంటాపరం అంటున్నాను నేను. నాకు ఒక మంచి ఆర్టిస్ట్‌గా మీరెప్పుడూ అభిమానమే. కానీ ఈ ఓవర్ యాక్షన్‌లేంటి? దేనికోసం ఈ పాటలన్నీ? అంటే సినిమా లేట్ అవుతుందని ఈ పాటలా? లేకపోతే పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నాం, నాకు నాకు కూడా అభిమానులున్నారు, చొక్కాలు చించుకునే అభిమానులున్నారని జెప్పేసి జనాలకి తెలియాలనా? ఏం పుష్ప, ఏం జేస్తున్నావు అసలు? ఏమన్నా అర్థమవుతోందా? సరే, ఏదో మెసేజ్‌లిద్దాం, మన సినిమాల్లాగా మెసేజ్‌లిద్దాం అని జెప్పేసి ట్రై జేసి చివర్లో నువ్వు జేసిన పెంటేంటి?
ట్రోల్స్ చేసే వాళ్ళని పట్టించుకోవద్దు. అది ఏ హీరో అభిమానులైనా కూడా పట్టించుకోవద్దు. మీ టైం వేస్ట్ చేసుకోవద్దు అనడం బాగానే ఉంది. ఆ టైం కాస్త అమ్మాయిని లైన్ వేయడానికి పెట్టమనడం ఏంటి? ఎంత పనికిమాలిన పని అంటే ఎక్కడో చోట దొరుకుతూ ఉంటావు. ట్రోల్స్ వేసుకుంటూ ఉంటారు. నాకు తెలిసి ఇంకొక 6 నెలలు వదలరు. ఇంత దారుణంగా ఓవర్ యాక్షన్ చేయడం అవసరమా పుష్ప? నేను నీ మంచిగా చెప్తున్నాను. అవసరమా ఇది? నీకు రాజకీయాలు తెలియదు, ఏం చేయాలనో తెలియదు. ఆ మధ్య నీ ఓవర్ యాక్షన్తోనే సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగితే అంటే ఏం సారీ చెప్తే ఏం పోతుంది మనకు? పొరపాటు అయిపోయింది, నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, పొరపాటు అయిందని చెప్పేసి చెప్తే అయిపోతుందిగా. ఓవర్ యాక్షన్తో మరలా రిటర్న్ వచ్చేటప్పుడు మరలా చెయ్యి ఊపుకుంటూ కాలు ఊపుకుంటూ ఏం చేసింది? తప్పు కదా పుష్ప? జనాలతో ఆటలాడుకోవడం తప్పు కదా? అసలు పర్మిషనే లేకుండా చేతులు కాళ్ళు ఊపుకోవడం ఏంటి? జనాల మధ్యకి వచ్చినప్పుడు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకొనేసి అవన్నీ చేయాలి. షో చేయడం తప్పు కాదు కదా. అందరికీ తెలుసు పుష్ప కావాలనే షో చేస్తుంటాడు, ఏం ఉండదు అక్కడ అని, లోన లొటారం అని చెప్పేసి అందరికీ తెలుసు క్లియర్గా. మరి ఈ ఓవర్ యాక్షన్లు తగ్గించుకుంటే కనీసం హీరోగా అయినా కూడా జనాలు యాక్సెప్ట్ చేస్తారేమో. రైట్, ఏదో ఒకటి కనీసం ఆర్టిస్ట్గా అయినా కూడా పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు చేస్తే. కానీ ఓవర్ యాక్షన్ల వల్లే తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరం అయిపోతున్నాం. తెలుగు డైరెక్టర్లు ఎవ్వరు లేరు చెప్పు. మీతో సినిమా చేయాలంటే ఎంతమంది డైరెక్టర్లు ఉంటారు? వాళ్ళందరూ ఎందుకు చేయట్లేదు? ఒకసారి ఎప్పుడన్నా ఆలోచించారా? అబ్బా కొడుకు ఎప్పుడన్నా ఆలోచించారా? రాక అని చెప్పేసి వాడి మాయలో పడిపోయి, తమ్మి మాయలో పడిపోయి కోట్లు కోట్లు దొబ్బెడుతున్నారు. ఎప్పుడు బయటకు వస్తుంది అది? అది ఇంకొక నాకు తెలిసి ఐ సినిమా, శంకర్ అయ్యి ఉంది చూడండి, ఆ రేంజ్ సినిమా అది. అందరికి క్లియర్గా అర్థమైపోతుంది అక్కడ. సో నేను చెప్పేది ఏంటంటే ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే బాగుంటుంది పుష్ప. నా పేరు వారణాసి సూర్య. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ.